ఏమైనా సరే అవతలి గట్టు చేరుకొని ఆ కనిపించే దేవాలయమేమిటో తెలుసుకు తీరాలని పట్టుపట్టిన బలరాముడు అంతలోనే ఆలోచనలో పడ్డాడు. అనవసరంగా తొందరపడి ఈ ప్రయత్నంలో నేను ప్రాణాలు కోల్పోయానంటే ఇంకేమున్నది, కనుక కొద్ది రోజులు ఆలస్యమైన మరో సులువైన మార్గంలో అక్కడ చేరే ప్రయత్నం చేయడం మంచిది అనుకున్నాడు. అయితే అతను పర్వత శ్రేణి ఎక్కేటప్పుడు తన గుర్రాన్ని దిగువన వదిలేసొచ్చాడు. అది ఎటుపోయిందో ఏమో ఇప్పుడు అక్కడ లేదు. చేసేది లేక బలరాముడు కాలి నడకనే బయల్దేరాడు. దేవసింహుడి విమానం వెళ్లి ఎత్తైన ఒక పర్వతం మీది దేవాలయం ముందు ఆగింది. బలరాముడికి లోగడ కనిపించిన దేవాలయమే ఇది. విమానం ఆగడమేమిటి, దేవాలయం ముందు వృద్ధురాలు ప్రత్యక్షం కావడమేమిటి, రెండూ ఒక్కమారే జరిగినాయి. దేవసింహుడి ఆశ్చర్యానికి అంతులేదు. ఆ చిత్రమేమిటని అతడు వృద్ధురాలిని అడగబోయేటంతలో ఆమె దేవసింహుణ్ణి ఎత్తుకుని ఆలయంలో ప్రవేశించింది. లోపలికి వెళ్ళాక దేవసింహుడు అడిగాడు, అపూర్వమైన మన సౌధం ఏమైంది? ఈ దేవాలయమేమిటి? ఇంతకాలము నా అదుపులో ఉంటూ వచ్చిన విమానం ఇవాళ ఇలా అడ్డు తిరగడానికి కారణమేమిటి అని. ఇన్ని ప్రశ్నలకు వృద్ధురాలు ఒకే జవాబుగా, ఇవన్నీ నువ్వు అడగకూడదు. అక్కడికంటే ఇక్కడే ఎంతో హాయిగా ఉంటుంది. అయితే కొంతకాలం వరకు నీవు విమానంలో బయటికి వెళ్లకూడదు. అందుచేత ఇక్కడనే ఉండి కులాసాగా కాలం గడుపుతూ ఉండు. నేను వచ్చి చూచిపోతూ ఉంటాను అని చెప్పి ఊరుకుంది. వృద్ధురాలు వెళ్ళాక దేవసింహుడు మెల్లిగా ఆ దేవాలయమంతా కలియ తిరిగి చూచాడు. బయట నుండి చూడడానికి అది దేవాలయంలాగే ఉన్నప్పటికీ లోపల ఎన్నో చిత్రాలు కనిపించాయి. వీటన్నింటినీ చూచి దేవసింహుడు భయపడనేలేదు. బలరాముడు దేవాలయ ద్వారం వద్దకు చేరుకున్నాడు. అయితే తలుపులు మూసి ఉన్నాయి. తెరవడానికి వీలు లేకపోయింది. ఏమీ తోచక తలుపు తట్టాడు. బదులు లేదు. అలానే కాచుకుని కూర్చున్నాడు. అక్కడ మంత్రి, వైద్యుడు కొద్ది రోజులు దేవసింహుడి రాకకు ఎదురుచూశారు. కాని ఏ జాడా కనిపించక నిరాశ చెంది అక్కడ ఉండి ప్రయోజనం లేదని నిశ్చయించుకున్నారు. మరునాడే ఆ చోటు వదిలి దేవసింహుణ్ణి వెతుక్కుంటూ బయల్దేరారు. కొద్ది రోజులు ప్రయాణం చేయగా ఒకచోట బలరాముడు, అశ్వీకులు తటస్థపడ్డారు. మంత్రిని వాళ్లు ఆనవాలు పట్టారు. ఆస్థాన వైద్యుడు కూడా వెంట ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. తొందరపడకండి, మన మంత్రి నిర్దోషి. మనం తలిచిందంతా అపోహ. దోషి ఎవరో తేలాలి. అందుకోసమే ఇలా తిరుగులాడుతున్నాం అన్నాడు ఆస్థాన వైద్యుడు. అందుకు అశ్వీకులు, అదా సంగతి. సరే, అసలు మేమొచ్చింది మహారాజావారి కోసం. శత్రురాజు వచ్చి మన రాజ్యాన్ని చుట్టుముట్టాడు. వశం చేసుకునేటట్టున్నాడు. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ప్రభువు ఎక్కడా అంటూ పట్టరాని తమ ఆత్రం వెల్లడించారు. సరే, ఇప్పుడే బయల్దేరుదాం. ముందు రాజ్యాన్ని రక్షించుకోవాలి అన్నాడు మంత్రి. అలా కాదు, మీరు మీ ప్రయత్నం మీద ఇక్కడే ఉండండి. నేను వీళ్లతో వెళ్లి రాజ్యం నిలబడే మార్గం చూస్తాను అన్నాడు వైద్యుడు. బలరాముడికి కొండ దిగువన ఒక అలికిడి వినిపించింది. మంత్రి కాదు కదా అని సందేహించాడు. అయినా దగ్గరకొస్తే తెలిసిపోతుంది కదా అని రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు. మరికొంచెం సేపటికల్లా ఆ వస్తున్న వ్యక్తి కొండ సగభాగం ఎక్కాడు. బలరాముడు లేచి 4 అడుగులు ముందుకేసి మరింత పరిశీలనగా చూశాడు. ఆ వస్తున్నది తను అనుకున్నట్టు మంత్రేనని తెలిసింది. మంత్రి కంటపడకుండా ఏం జరిగేది తెలుసుకోవాలని బలరాముడు ఒక పెద్ద బండచాటున నక్కి కూర్చున్నాడు. ఆలయం తలుపులు మూసి ఉన్నవి కదా, అతడు లోపల ఎలా ప్రవేశిస్తాడు అని బలరాముడు అనుకుంటూ ఉండగా ఆలయం తలుపులు తెరుచుకున్న చప్పుడు వినవచ్చింది. అప్పటికప్పుడే మంత్రి లోపల ప్రవేశించటం, తిరిగి తలుపులు ఎప్పటిలా మూసుకుపోవడం జరిగింది. అలా పోయి మంత్రి దేవసింహుడున్న చోటు చేరాడు. దేవసింహుడు గాఢ నిద్రలో మునిగి ఉన్నాడు. కొంతసేపటికి దేవసింహుడు నిద్ర నుంచి లేచి, ఇక్కడికెలా వచ్చారు మీరు? మా నేస్తం ఏమయ్యాడు అంటూ ఆత్రంతో ప్రశ్నించాడు దేవసింహుడు. అందుకు మంత్రి, ఎలా వచ్చానో ఏమో నాకే తెలియదు. సరే కాని నేస్తమన్నావే, ఎవరు ఆ నేస్తం అని అడిగాడు. నాకు తోడుగా ఉండి ఆడుకోవడానికి మా అమ్మ ఒక కుర్రవాడిని ఇక్కడ ఉంచి వెళ్ళిందిగా. మేము బంతి ఆట ఆడుకుంటుంటే అది బయట పడిపోయింది. దానిని వెతికి తెస్తానని వెళ్ళాడు మా నేస్తం. 2 రోజులైంది, ఇంకా తిరిగి రానేలేదు. ఎక్కడికి పోయాడో ఏమో అన్నాడు దేవసింహుడు విచారంగా. అలాగనా పాపం, పోయి వెతుకుదాం పదా అంటూ మంత్రి దేవసింహుణ్ణి ఎత్తుకుని ఆలయం వెలుపలకొచ్చాడు. బలరాముడు మంత్రి రావడం గమనించనే లేదు.
అయితే మంత్రి మాత్రం అతన్ని చూచాడు. చూడడంతోనే మంత్రి సందిగ్ధంలో పడ్డాడు. ఇంత దూరం వచ్చాక ఇంకా తప్పుకొని తిరగడమా? ఎదుటబడి అటో ఇటో తేల్చుకోవాలి గాని ఒక్క క్షణం ఆలోచించి కంటపడకుండా పోవడమే మేలని నిశ్చయించుకున్నాడు మంత్రి. దేవసింహుడితో సహా ఒక్క నిమిషంలో అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అక్కడ రాజధానిలో భటులతో సహా వైద్యుడు చేరుకునేసరికి పరిస్థితి చాలా క్లిష్టమై ఉంది. శత్రుసేన వేల సంఖ్యలో ఉన్నదాయే. దాసోహం కావడం కన్నా గత్యంతరం కనిపించలేదు వైద్యుడికి. చూస్తున్నంతలో బ్రహ్మాండమైన సుడిగాలి రేగింది. శత్రుసేన ఎండిన ఆకుల మల్లే అల్లల్లాడిపోయారు. మరుక్షణంలో వాళ్లు చుట్టుముట్టిన కోట కాస్త అదృశ్యమైపోయింది. తక్షణమే సుడిగాలి ఆగిపోయింది. రాజు వెంటనే సైన్యంతో తిరుగుముఖం పట్టాడు. మళ్లీ సుడిగాలి రేగింది. ఎక్కడి వాళ్లక్కడ ప్రాణాలు బిగబట్టుకుని నిల్చుండిపోయారు. అంతలోనే సుడిగాలి తగ్గింది. కోట, భవనాలు ఎప్పటిలా ఏర్పడినాయి. అయితే ఈ మారు మరొక చిత్రం జరిగింది. వైద్యుడి తలమీదుగా చిత్రమైన చప్పుడైంది. తల ఎత్తి చూస్తే ఇంతకాలంగా ఎదురుచూస్తున్న వృద్ధురాలు ఆమె. ఎలాగైనా ఈ మారు వృద్ధురాలితో మాట్లాడాలి అని ఆమెను పిలిచాడు. వృద్ధురాలు దిగబోయింది. తీరా దగ్గరకు చేరుకోగానే ఆమె ఒక పెద్ద పక్షిగా మారిపోయి వైద్యుణ్ణి కాళ్లతో పట్టుకుని క్షణంలో రివ్వున ఆకాశానికి ఎగిరిపోయింది. వెళ్లి అది కొండపైన దేవాలయం ద్వారం వద్ద ఆగింది. ఆగడంతోనే పక్షి రూపుపోయి వృద్ధురాలిగా మారిపోయింది. ఇంతకాలము బలరాముడు ఆలయంలోనే ఉన్నాడు. పక్షి చప్పుడు చెవిన పడ్డంతో తిరిగి చూచాడు. చూస్తే పక్షి ఏది? వైద్యుడు, వృద్ధురాలు తన వైపుకే వస్తున్నారు. వృద్ధురాలు చెరచెరా ఆలయం వైపు పోయింది. వైద్యుడు, బలరాముడు ఆమె వెళ్లిన దిక్కుకే చూస్తూ నిలబడిపోయారు. మరుక్షణంలో ఆలయం తలుపులు తెరుచుకోవడం, వృద్ధురాలు లోపల ప్రవేశించగా తలుపులు ఎప్పటిలా మూసుకుపోవడం జరిగింది. తర్వాత బలరాముడు, వైద్యుడు సావకాశంగా కూర్చుని మాట్లాడుకున్నారు. మంత్రిని తను కలుసుకున్నది మొదలు అప్పటి వరకు జరిగిన చిత్రాలన్నీ వైద్యుడు బలరాముడితో పూసగుచ్చినట్టు చెప్పాడు. చివరకు అతడు వైద్యుడి పాదాలపైన పడి, నన్ను క్షమించండి, ఇన్ని కష్టాలకు కారకుణ్ణి నేను. ఎలాగైనా దేవసింహుడి జాడ తెలుసుకోండి. మంత్రి ఏమైనాడో ఆచూకీ తీయండి. మంత్రి ఏ పాపమూ ఎరుగడు. రాజ్యాన్ని నేను ఏనాడో ప్రజలకు వదిలివేశాను. నా చిట్టి తండ్రి దేవసింహుణ్ణి తెచ్చి పట్టాభిషేకం చేయించండి. ఇంతటి పాపభారంతో నేను మళ్ళా ప్రజల కంటపడడం వట్టిమాట. ఎలాగో ఇక్కడనే కాలం వెళ్లబుచ్చుతా అంటూ వలవలా ఏడ్చాడు. రాజా, దేవసింహుడి ఆచూకీ మనకు చిక్కదు. అందుకు అమానుష శక్తులు కలిగిన ఆ వృద్ధురాలే సమర్థురాలు. కనుక వెళ్లి ఆమెని ఆశ్రయిద్దాం అని ఊరడించాడు. ఆలయంలోకి వెళ్లిన వృద్ధురాలు దేవసింహుడి కోసం వెతికి వాడు కనపడకపోయేసరికి బయటకొచ్చేసింది. ఆమె ఎప్పుడు బయటకొస్తుందా అని ఎదురుచూస్తున్న బలరాముడు, వైద్యుడు ఆమె రావడం గమనించి ఆమె వద్దకు పోబోయారు. కాని వృద్ధురాలు వారిని గమనించినట్టే సాగిపోయింది. పైగా రివ్వున ఆకాశ మార్గాన ఎగిరిపోయింది. దిగువని ఒకచోట దేవసింహుడితో సహా మంత్రి కనిపించాడు వృద్ధురాలికి. అప్పుడు వృద్ధురాలు, నేను ఎన్ని విధాలా రక్షించాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందే అని భయపడ్డాను. ఆ బలరాముడి చేతిలోనే పడితే కుర్రవాడు ఏమయ్యేవాడో. వాడిని పట్టాలని వాళ్లు అన్ని ప్రవేశాలు గాలిస్తున్నారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. అందుకు అపూర్వ సౌధం కంటే సురక్షితమైన చోటు మరిలేదు. నాతో రండి, మిమ్మల్ని అక్కడ చేరుస్తా అన్నది. అందుకు మంత్రి ఆత్రంతో, ఇంకా ఇలా ఎంతకాలం? మా తల్లి దేవప్రియ ఏమైంది? బలరాముడి సంగతి అటో ఇటో తేల్చుకొనడం మంచిది కదా అన్నాడు. తొందరపాటు పనికిరాదు, అతడే దారికొస్తాడు. అప్పటి వరకు మనం కుర్రవాణ్ణి రక్షించాలి అన్నది వృద్ధురాలు. కాదనలేకపోయాడు మంత్రి. అతడు, దేవసింహుడు వృద్ధురాలితో బయలుదేరారు. ఇక అక్కడ వైద్యుడు కొంతకాలం విధి విరామం లేకుండా ఎన్నో రాజ్యాలు దాటిపోతూనే ఉన్నాడు. కాని ఎక్కడా మంత్రి జాడ కాని, దేవసింహుని జాడ కాని తెలిసి రాలేదు. పరివారం ఎన్నో దేశాలు పర్యటిస్తూ చివరకు అపూర్వ సౌధం దరిదాపులకు చేరుకున్నారు. అంతకు ముందుగా పరిచయమైన చోటే కనుక భవనం కంటబడేసరికల్లా వైద్యుడు ఉప్పొంగిపోయాడు. వాళ్ల సందడి చెవిన పట్టంతో లోపల ఉన్న మంత్రి, దేవసింహుడు భవనంపై నుండి క్రిందకు తొంగి చూశారు. కొద్దిసేపటికల్లా దేవసింహుడు వాళ్ల కంటపడగానే ఒక్క పరుగున వాని దగ్గరకు వెళ్లారు. ఎవరు? మా దేవసింహుడే అంటూ వారిని చుట్టుముట్టారు. ఇంతలో ఎక్కడ్నుంచి వచ్చిందో వృద్ధురాలు రానే వచ్చింది. వస్తూనే పరిస్థితి అంతా గ్రహించింది. ఆమె బలరాముణ్ణి దగ్గరకు పిలిచి, ఇక మీరు మీ రాజ్యానికి వెళ్ళండి. పట్టాభిషేకానికి ఏర్పాట్లు చూడండి.
చిన్నారి దేవసింహుడితో నేను చేరుకుంటాను అన్నది. అయితే దేవసింహుడు వెళ్లేందుకు సిద్ధపడలేదు. నన్ను ఇక్కడనే ఉండనివ్వండి అన్నాడు. బలరాముడు, వైద్యుడు ఎంత బ్రతిమాలినా దేవసింహుడు వినే ధోరణిలో లేడు. ఇది చూచి వృద్ధురాలు కూడా బలవంతాన రాజ్యభారం నెత్తిన పెట్టి ప్రయోజనం లేదు అంది. దేవసింహుడితో పాటు బలరాముడు, వైద్యుడు, మంత్రి ఆ అపూర్వ సౌధంలోనే ఉండిపోయారు. అయితే ఇదివరకు ఒక్క దేవసింహుడి కొరకే ఉద్దేశించబడిన ఆ భవనం ఇప్పుడు తక్కిన అందరికీ ఉపయోగపడేట్లు ఎన్నో సౌకర్యాలతో అమరిపోయింది. ఒకరికొకరు చేదోడు వాదోడుగా అందరూ హాయిగా ఉంటున్నారు. ఈ విధంగా నాదుడు లేని ఆ రాజ్యానికి అనాథ రాజ్యం పేరు మట్టుకు చిరస్థాయిగా నిలిచిపోయింది.